లోకేష్ని సీఎం చేయాలి, కాదు పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలాగని ఈ డిమాండ్లు తెలుగుదేశం కార్యకర్తల నుంచో లేకపోతే జనసేన నాయకుల నుంచో అయితే రావటం లేదు. వైసీపీలోని కొందరు లోకేష్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని కంకణం కట్టుకున్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంటే, మరికొందరు మాత్రం పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి సీటు ఇవ్వకపోతే ఊరుకునే ప్రసక్తి లేదు అంటున్నారు. ఈ వైసీపీ స్ట్రాటజీ వెనక పెద్ద వ్యూహం ఏముందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పరిశ్రమలు తీసుకురావడంలో, ఉద్యోగాలు కల్పించడంలో, కొత్త నగరాల నిర్మాణంలో, మొత్తంగా రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి సాటి పోటీ లేరు. డెవలప్మెంట్తో పాటు సంక్షేమంలోనూ చంద్రబాబు కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీఎంగా ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో వైసీపీ గెలిచే అవకాశం లేదని ఆ పార్టీ నేతలే అనుకుంటున్నారు. అందుకే బీహార్లో నితీష్ కుమార్ సీఎం పదవి వదిలేసి రాజ్యసభకు వెళితే సేమ్ సీన్ ఏపీలోనూ రిపీట్ అవుతుందనే ప్రచారం కూడా ప్రారంభించారు. అలాంటి ప్రచారంతో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు సృష్టించడమే వైసీపీ అసలు టార్గెట్. 2019కు ముందు పరిపాలనలో జగన్కి ఎలాంటి రికార్డులు లేవు. కానీ ఇప్పుడు అలా కాదు. 5 ఏళ్ల కాలంలో ఆయన ఏం చేశారో, ఏం చేయలేదో ప్రజలకైతే బాగా తెలుసు. ఆ రికార్డ్ని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు రికార్డులతో పోల్చి చూడటం సహజం. చంద్రబాబు ట్రాక్ రికార్డుతో పోలిస్తే జగన్కి మైనస్ మార్కులే పడతాయి. అందుకే చంద్రబాబు అనే ఫినామినాకి వైసీపీ భయపడిపోతుంది. ఆయన రాష్ట్ర రాజకీయాలు వదిలేసి ఢిల్లీ వెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. కోరుకోవటమే కాదు, ఆల్రెడీ వెళ్ళిపోతున్నట్టుగా ఒక ఫేక్ ప్రచారం కూడా చేస్తున్నారు. కానీ చంద్రబాబుకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ. 1996లో ప్రధానమంత్రి ఆఫర్ వచ్చినా తిరస్కరించడానికి కూడా కారణం అదే. అప్పట్లో దేశ అత్యున్నత పదవి ఇస్తానంటే కాదనుకున్న చంద్రబాబు ఇప్పుడు ఏ పదవి ఆయనను రాష్ట్రం నుంచి అయితే దూరం చేయలేదు.